హాయ్ ఎవరోన్, ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి సోషల్ సబ్జెక్ట్ నుంచి ఏ సౌర కుటుంబం నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. చూద్దామండి ఇప్పుడు. ఫస్ట్ వన్, క్రింది వాటిలో స్వయం ప్రకాశకాలు. ఆప్షన్స్: నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, గ్రహాలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నక్షత్రాలు. క్రింది వాటిలో స్వయం ప్రకాశకాలు నక్షత్రాలు. ఓకే, నెక్స్ట్ వన్, సూర్యుని ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రత. ఆప్షన్స్: 10,000, 8,000, 6,000, 4,000. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 6,000. సూర్యుని ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రత 6,000. ఓకే, నెక్స్ట్ వన్, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం. ఆప్షన్స్: గురుడు, అంగారకుడు, భూమి, బుధుడు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బుధుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఫోర్త్ వన్, నెప్ట్యూన్ అనగా వరుణుడు, అంగారకుడు, యముడు, ఇంద్రుడు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇంద్రుడు. నెప్ట్యూన్ అనగా ఇంద్రుడు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఫిఫ్త్ వన్, సూర్యుని నుంచి భూమి దూరంలో ఎన్నవది. ఆప్షన్స్: 1వ, 2వ, 3వ, 4వ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3వ. సూర్యుని నుంచి భూమి దూరంలో ఎన్నవది. 3వ. ఓకే, నెక్స్ట్ వన్, సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం. ఆప్షన్స్: 2 నిమిషాలు, 5 నిమిషాలు, 8 నిమిషాలు, 10 నిమిషాలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 8 నిమిషాలు. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు. ఓకే, నెక్స్ట్ వన్, ఉపగ్రహం లేని గ్రహం. ఆప్షన్స్: గురుడు, శుక్రుడు, వరుణుడు, ఇంద్రుడు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ శుక్రుడు. ఉపగ్రహం లేని గ్రహం శుక్రుడు. ఓకే, నెక్స్ట్ వన్, చాలా ఎక్కువ ఉపగ్రహాలున్న గ్రహం. ఆప్షన్స్: శని, బృహస్పతి, వరుణుడు, ఇంద్రుడు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ శని. చాలా ఎక్కువ ఉపగ్రహాలు ఉన్న గ్రహం శని. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బాహ్య గ్రహం. ఆప్షన్స్: భూమి, శుక్రుడు, కుజుడు, గురుడు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గురుడు. క్రింది వాటిలో బాహ్య గ్రహం గురుడు. ఓకే, నెక్స్ట్ వన్, 10th వన్, అతిపెద్ద గ్రహం. ఆప్షన్స్: భూమి, గురుడు, శని, ప్లూటో. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గురుడు. అతిపెద్ద గ్రహం గురుడు. ఓకే, నెక్స్ట్ వన్, గ్రహాల పరిమాణంలో 5వది. ఆప్షన్స్: భూమి, బృహస్పతి, అంగారకుడు, నెప్ట్యూన్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భూమి. గ్రహాల పరిమాణంలో 5వది భూమి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 12th వన్, సూర్యునిలో నిరంతరం ఉష్ణం జనించడానికి ఉండే కారణం. ఆప్షన్స్: సౌరవికరణం, సూర్యపుటం, అనుసంఘటనం, భూవికరణం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అనుసంఘటనం. సూర్యునిలో నిరంతరం ఉష్ణం జనించడానికి ఉండే కారణం అనుసంఘటనం. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 13th వన్, భూమి అల్బిడో ఎంత. ఆప్షన్స్: 100%, 50%, 30%, 15%. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 30%. భూమి అల్బిడో ఎంత? 30%. ఓకే, 14th వన్, భూమి వైపు నిరంతరం ప్రసరించి సూర్యశక్తిని ఏమంటారు. ఆప్షన్స్: సూర్యపుటం, సూర్య వికరణం, అల్బిడో, భూవికరణం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సూర్యపుటం. భూమి వైపు నిరంతరం ప్రసరించే సూర్యశక్తి ఎంత? సూర్యశక్తిని ఏమంటారు? సూర్యపుటం అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 15th వన్. అల్బిడో అంటే సూర్యుని శక్తిలో భూమిని చేరుతున్న శక్తి శాతం, భూవికరణ శక్తిలో భూమి గ్రహిస్తున్న శక్తి శాతం, సూర్య వికరణ శక్తిలో పరావర్తనం చేయబడుతున్న శక్తి శాతం, భూమిని గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం చేయబడుతున్న శక్తి. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భూమిని గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం చేయబడుతున్న శక్తి. అల్బిడో అంటే భూమిని గ్రహిస్తున్న శక్తిలో పరావర్తనం చేయబడుతున్న శక్తి. ఓకే, నెక్స్ట్ వన్. పగటి ప్రమాణం భూమధ్య రేఖ నుంచి దూరంగా వెళ్ళే కొలది. ఆప్షన్స్: పెరుగుతుంది, తగ్గుతుంది, మార్పు ఉండదు, పెరగవచ్చును లేదా తగ్గవచ్చును. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పెరుగుతుంది. పగటి ప్రమాణం భూమధ్య రేఖ నుంచి దూరంగా వెళ్ళే కొలది పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. 17th వన్. భూమధ్య రేఖ వద్ద పగటి ప్రమాణం. ఆప్షన్స్: 6 గంటలు, 12 గంటలు, 18 గంటలు, 24 గంటలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 12 గంటలు. భూమధ్య రేఖ వద్ద పగటి ప్రమాణం 12 గంటలు. ఓకే, నెక్స్ట్ వన్. సూర్యునికి భూమికి మధ్య దూరం ఏ రోజున ఎక్కువగా ఉంటుంది? దాన్నే అపహేలి అంటారు. ఆప్షన్స్: మార్చ్ 21, జూన్ 21, జనవరి 3, జూలై 4. ఏ రోజున? గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జూలై 4. సూర్యునికి భూమికి మధ్య దూరం ఏ రోజున ఎక్కువగా ఉంటుంది? జూలై 4 తారీఖు నాడు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకే, 19th వన్. పర్హేలి సమయంలో భూమి నుంచి సూర్యుని దూరం 145 మిలియన్ కిలోమీటర్లు, 147 మిలియన్ కిలోమీటర్లు, 149 మిలియన్ కిలోమీటర్లు, 152 మిలియన్ కిలోమీటర్లు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 147 మిలియన్ కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ వన్. పర్హేలి సమయంలో భూమి నుంచి సూర్యుని దూరం 147 మిలియన్ కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ వన్. వాతావరణం కింద పొరలు దేని ద్వారా వేడెక్కుతాయి? ఆప్షన్స్: భూవికరణం, సూర్యవికరణం, సూర్యపుటం, భూపటలం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భూవికరణం. వాతావరణం కింది పొరలు దేని ద్వారా వేడెక్కుతాయి? భూవికరణం. ఓకే, నెక్స్ట్ వన్. భూమి ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత. ఆప్షన్స్: 6 డిగ్రీల సెంటీగ్రేడ్, 10 డిగ్రీల సెంటీగ్రేడ్, 13 డిగ్రీల సెంటీగ్రేడ్, 18 డిగ్రీల సెంటీగ్రేడ్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 13 డిగ్రీల సెంటీగ్రేడ్. భూమి ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెంటీగ్రేడ్. క్రింది వాటిలో ఉష్ణపవనం: ఫాస్, బోరా, మిస్ట్రాల్, బ్లిజార్డ్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫాస్. క్రింది వాటిలో ఉష్ణపవనం ఫాస్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 23rd వన్. ప్రతి 1000 మీటర్లు ఎత్తునికి పోయే కొలది ఉష్ణోగ్రతలోని మార్పు. ఆప్షన్స్: 6 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుంది, 6 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది, 8 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుంది, 8 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 6 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. ప్రతి 1000 మీటర్లు ఎత్తునకు పోయే కొలది ఉష్ణోగ్రతలోని మార్పు 6 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఉష్ణమునకు మూలాధారం. రైట్ ఆన్సర్ గెస్. ఆప్షన్స్: సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, వాయు మిశ్రమం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సూర్యుడు. ఉష్ణమునకు మూలాధారం సూర్యుడు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 25th వన్. ఎంత ఎత్తుకు వెళ్తే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది? ఆప్షన్స్: 1000 మీటర్లు, 600 మీటర్లు, 385 మీటర్లు, 165 మీటర్లు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి.
ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 165 మీటర్లు. ఎంత ఎత్తుకు వెళ్తే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది? 165 మీటర్లు పైకి వెళ్తే తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. 26th వన్. చల్లని వాతావరణం ఉండే పట్టణం. రైట్ ఆప్షన్స్ హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ విశాఖపట్నం. చల్లని వాతావరణం ఉండే పట్టణం విశాఖపట్నం. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 27th వన్. సూర్యకిరణ వ్యాపనం అనగా ఆప్షన్స్ నక్షత్రాల నుంచి గ్రహాలు గ్రహించే ఉష్ణం, సూర్యుని నుంచి భూమి గ్రహించే ఉష్ణం, వాతావరణం నుంచి భూమి గ్రహించే ఉష్ణం, సూర్యుని నుంచి వాతావరణం గ్రహించే ఉష్ణం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సూర్యుని నుంచి భూమి గ్రహించే ఉష్ణం. సూర్యకిరణ వ్యాపనం అనగా సూర్యుని నుంచి భూమి గ్రహించే ఉష్ణం. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో 0 డిగ్రీ అక్షాంశం. ఆప్షన్స్ గ్రీనిచ్ రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ, రేఖాంశం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భూమధ్య రేఖ. క్రింది వాటిలో 0 డిగ్రీ అక్షాంశం భూమధ్య రేఖ. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 29th వన్. 23.5 ఉత్తర అక్షాంశ రేఖ. ఆప్షన్స్ భూమధ్య రేఖ, గ్రీనిచ్ రేఖ, కర్కటక రేఖ, మకర రేఖ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కర్కటక రేఖ. 23.5 ఉత్తర అక్షాంశ రేఖ, కర్కటక రేఖ. ఓకే, నెక్స్ట్ వన్. అక్షాంశాలు. ఆప్షన్స్ వృత్తాలు, సమాంతర రేఖలు, ఊహారేఖలు, పైవన్నీ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ. అక్షాంశాలు అంటే వృత్తాలు, సమాంతర రేఖలు, ఊహారేఖలు అన్నీ కూడా అక్షాంశాలు. ఓకే, నెక్స్ట్ వన్. 31st వన్. 0 డిగ్రీ రేఖాంశం. ఆప్షన్స్ భూమధ్య రేఖ, గ్రీనిచ్ రేఖ, మధ్యాహ్న రేఖ, పైవన్నీ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గ్రీనిచ్ రేఖ. 0 డిగ్రీ రేఖాంశం గ్రీనిచ్ రేఖ. ఓకే, నెక్స్ట్ వన్. ప్రధాన రేఖాంశం. ఆప్షన్స్ మకర రేఖ, కర్కటక రేఖ, భూమధ్య రేఖ, గ్రీనిచ్ రేఖ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గ్రీనిచ్ రేఖ. ప్రధాన రేఖాంశం గ్రీనిచ్ రేఖ. ఓకే, నెక్స్ట్ వన్. రేఖాంశాలు. ఆప్షన్స్ అర్ధవృత్తాలు, మధ్యాహ్న రేఖలు, ఊహారేఖలు, పైవన్నీ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పైవన్నీ. రేఖాంశాలు అంటే అర్ధవృత్తాలు, మధ్యాహ్న రేఖలు, ఊహారేఖలు అన్నీ కూడా రేఖాంశాలే. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 34th వన్. భూమి తన చుట్టూ తాను 1 డిగ్రీ దూరం తిరగడానికి పట్టే కాలం. ఆప్షన్స్ 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 4 నిమిషాలు. భూమి తన చుట్టూ తాను 1 డిగ్రీ దూరం తిరగడానికి పట్టే కాలం 4 నిమిషాలు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికానిది. సూర్యగ్రహణం, సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు రావడం, చంద్రగ్రహణం, సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి రావడం, అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడును, అన్ని అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణం ఏర్పడును. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడును అనేది సరికాంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్. మరిన్ని కంటెంట్స్ కోసం, మరిన్ని మోడల్ పేపర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.